హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు కూడా ప్రచారాలను ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రచారం సందర్భంగా నాయకులు చెప్పేది ఒకే మాట, మీ సమస్యలు తీర్చాలంటే మమ్మల్ని గెలిపించాలని చెప్పి. ప్రస్తుతం మనం ఐజా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్ షవాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇక మీదట మేము అధికారంలోకి వస్తే ఒక ఎత్తు, మొత్తం రూపురేఖలే మార్చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు పదే పదే చెప్తా ఉన్నారు. సో ప్రజలేమో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏం చేసినా ఎన్నికల సందర్భంగా మాత్రం ఇట్లాంటి డైలాగులు చెప్తారు, ఆ తర్వాత మమ్మల్ని పక్కకు పడేస్తారు. దానికి ఎగ్జాంపుల్సే అనేక వార్డులు ఉన్నాయి ఐజా మున్సిపాలిటీలో అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి, అసలు మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, మరి పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది చెప్పండి. ఒకటి మాత్రం వాస్తవం పబ్లిక్ చెప్పేది. ఎందుకు అనంటే గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఐజా మున్సిపాలిటీలో అధికారంలో ఉంది. 2 పర్యాయాలు చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. మేజర్ కౌన్సిలర్లలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండ్రి. ఏ వార్డుకు పోయినా కూడా ఏడ వేసిన గొంగడ ఆడనే ఉంది. డ్రైనేజ్ల పరిస్థితి అంతే, సీసీ రోడ్ల పరిస్థితి అంతే, కల్వర్ట్ల పరిస్థితి అంతే, వీధి లైట్ల పరిస్థితి అంతే, ట్యాప్ కలెక్షన్లు అంతే. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఒకటే ఎలక్షన్లు వచ్చినాయి మున్సిపాలిటీలో, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే అవకాశం లేకుండా ఫేక్ న్యూస్లు పట్టుకొని మేము వాడు గెలిస్తే ఇట్లా, వీడికి గెలిస్తే ఇట్లా, వీడికి గెలిస్తే ఈంది నడుస్తుంది, వాడు గెలిస్తే వాంది నడుస్తుంది అనే ఒక ప్రచారం తప్ప, నువ్వు ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నువ్వు నిలబడుతున్నావు, నువ్వు నీ వార్డుకి ఏం చేస్తావు, నువ్వు గేరుకి ఏం చేస్తావు, నీ మున్సిపాలిటీకి ఏం చేస్తావు అనే వర్షం వినిపించినప్పుడే నువ్వు నిజాయితీగా ఓటు అడుక్కునే విధానం అంటారు దాన్ని. ఏ వార్డులో అయితే మీరు ఇవాళ రొటేషన్ పద్ధతిలో ఎస్సీ రిజర్వ్డ్ అయినాయో అదే వార్డులు 10 ఏళ్ళు మీరే ఉండరు. అదే వార్డులు 10 ఏళ్ళు మీరే ఉండరు. ఒక టీచర్స్ కాలనీ చూసినా, బుడగజంగాల కాలనీ చూసినా, దేవనగర్ చూసినా, భరత్ నగర్ చూసినా, అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ మొత్తం ఏరియా, అక్కడ మాధవ్ థియేటర్ చూసినా, ఎట్టు పోయినా కూడా సీసీ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, వీధి లైట్లు లేవు, ట్యాప్ కలెక్షన్ లేవు, కల్వర్ట్లు లేవు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు 10 ఏళ్ళు కౌన్సిలర్గా గెలిచిరు కానీ ప్రజా సమస్యలు గాలికి వదిలేసరి. చదువుకున్నోడికైతే ఎవరికైనా చెప్పొచ్చు. రిజర్వేషన్ల పద్ధతి అనేది రొటేషన్ పద్ధతి ఉంటుంది. ఒకసారి గతంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు అల్లంపూర్ తాలూకాలో 3 ఎస్సీ ఉండే, అది రొటేషన్ పద్ధతిలో ఐజా, మళ్ళీ ఉండవెల్లి తర్వాత అల్లంపూర్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రొటేషన్ పద్ధతిలో సేమ్ అల్లంపూర్ అని ఐజా మున్సిపాలిటీ అనేది గతంలో 2 పర్యాయాలు ఎస్సీ చైర్మన్ ఉండే, ఇవాళ బీసీ చైర్మన్ వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు ఉన్న వార్డు రిజర్వేషన్లు అవి ఎక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఉందో అక్కడ కన్వర్ట్ అవుతుంది. ఒక్క ఓటు ఉన్నా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో అరే అట్లా చేస్తే అసలు కలెక్టర్లు ఉంటారా, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, కొట్టుకోవాలి. మీకు అనుమానం ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిజంగా మీకు ఇట్లా అనిపించింది అన్నప్పుడు కొట్టుకోండి. దాంట్లో పారదర్శకంగా ఒక కేటగారికల్గా రొటేషన్ పద్ధతిలో ఆటోమేటిక్గా రిజర్వేషన్లు మారుతాయి, అది సహజం. మరి ఎందుకో బీసీ రిజర్వేషన్ చైర్మన్ ఎందుకైంది? మరి మీరు చెప్పిన ప్రకారం ఉంటే ఎస్సీ చైర్మనే ఉండాలి, ఎందుకు బీసీ చైర్మన్ అయింది? పరిజ్ఞానం ఉన్నోడికి చెప్పాల్సిన అవసరం ఉండదు. చేయనోడు పరిజ్ఞానం లేని వాళ్ళకి కావాలని నూరు పోసి ఏదో ఒక ప్రాపగండా క్రియేట్ చేసి, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఇవాళ అధికారాన్ని పొందాలనే ఆలోచన వాళ్ళు ఉంది. ఇంకొకటి అంటే ఇక్కడ 7, 17 ఇట్లా ఒక 5 వార్డుల గురించి ప్రచారం చేస్తున్నారు, దానివల్ల మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏం కనిపెట్టలేదు అన్న? ఒకటి మాత్రం వాస్తవం, నిజం చెప్పేటోనికి అబద్ధం చెప్పేటోనికి నిజం ఎప్పుడైనా బయటపడుతుంది. నువ్వు ఇవాళ ఐజా మున్సిపాలిటీలో నువ్వు ఓటు అడుగుతున్నావు అంటే నువ్వు ఐజా మున్సిపాలిటీకి ఏం చేస్తావు, నీ వార్డుకి ఏం చేస్తావు, నీ గేర్కి ఏం చేస్తావు, నీ వీధి లైట్లు ఏం చేస్తావు, రోడ్లు వేస్తావా, డ్రైన్లు వేస్తావా, పెన్షన్లు ఇప్పిస్తావా, ఇందిరా మిల్లు ఇప్పిస్తావా, నువ్వేం చేస్తావో చెప్పాలి కదా. ఓట్లాడుకునేటోడు అది నిజాయితీ, నువ్వు ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా. అరే నువ్వు ఇదేమీ లేదు కదా, ఇది ఇట్లా చేసినందుకు ఇట్లా చేయాలి మనం, అది అట్లా జరిగినందుకు ఇట్లా చేయాలి మనం, గిసువంటోడు వస్తే గిట్ల అవుతుంది, గిసువంటోడు వస్తే ఇట్లా. అరే నీ అమ్మ 40 ఏళ్ళు అయింది మీరే అధికారంలో ఉండరు. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఇంకోటి ఉన్నా అధికారంలో మీరే అనుభవించినారు అధికారాన్ని. ఈ ఊరిని ఎక్కడ డెవలప్ చేశారు మీరు? ఏం డెవలప్ చేశారు? ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉందా, ఇక్కడ లేకుంటే ఒక మార్కెట్ యార్డ్ తీసుకొచ్చిరా, లేకుంటే ఫైర్ స్టేషన్ తీసుకొచ్చిరా, ఏం చేసిరన్నా మీరు? నాకు అర్థం కాలే. నేను పుట్టినప్పటి నుంచి ఏముండో గయ్యే ఉండే. ఇక్కడ వ్యాపారస్తుల వల్ల
కొద్దిగా రోడ్డు విస్తీర్ణం పెరిగి వ్యాపార కమర్షియల్ కాంప్లెక్స్లు పెరిగినాయి తప్ప ప్రభుత్వం పరంగా నువ్వు తీసుకొచ్చినటువంటి నిధులేమి, నీవు ఈ ఊరిని డెవలప్ చేసినటువంటి విధానం ఏంది, కాన్సెప్ట్ లేదు, కంటెంట్ లేదు, కేవలము భావోద్వేగం రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి, 5 ఏళ్ళు ఇంట్లో టైంపాస్ చేయాలి. ఎందుకంటే నిజంగా నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, ఇవాళ ఏదో అది చేస్తా ఇది చేస్తా నువ్వు చెప్పనీకి నీకు లేదు కాబట్టి ఏదో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఓట్లు దండుకోవాలి. ఎందుకంటే నేను అది చేస్తా ఇది చేస్తా అంటే నిన్నటిదాకా నువ్వే ఉండవు, ప్రజలు నమ్మరు నిన్ను. కాబట్టి ఇవాళ ఏదో ఒక ప్రాపగండ క్రియేట్ చేయాలి, ఫేక్ న్యూస్ చెప్పాలి, ఓట్లు దండుకోవాలి. నువ్వు చెప్పే ఈ రిజర్వేషన్లు మారినాయని ఈ వార్డులలో భరత్ నగర్లో ఎన్ని సీసీ రోడ్లు వేస్తావి, ఎన్ని డ్రైనేజీలు కడితే, ఎంతమందికి నువ్వు ట్యాప్ కనెక్షన్లు ఇచ్చినావు, ఎన్ని చోట్ల నువ్వు కరెంట్ స్తంభాలు వేసినావు, ఎక్కడిది నువ్వు లైట్లు మెయింటైన్ చేస్తున్నావు. 10 ఏళ్ళు నువ్వే ఉండవు కదా. వర్షం వస్తే భరత్ నగర్లో ఎవడు కాలు పెట్టేటోడే లేడు. అతిపెద్ద ఎక్కువ జనాభా, అతిపెద్ద ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి భరత్ నగర్ కాలనీలో నువ్వు ఎన్ని వర్కులు చేసినావు, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చినావు, గిది చేత కాదు చెప్పడానికి. 1991లో బుడగజంగాల కాలనీకి కాంగ్రెస్ పార్టీ సమరసింహారెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బుడగజంగాలకి వీళ్ళు అక్కడ ఈ ప్లాట్లు కేటాయించి ఇండ్లు కట్టించినారు. దానికి 10 ఏళ్ళ అధికారాలు ఉండరు. అక్కడ ఉన్న 7వ వార్డు కౌన్సిలర్ గతంలో పోటీ చేసిన ఆయన కానీ, అంతకు మొదలు పోటీ చేసిన ఆయన కానీ, ప్రస్తుతం పోటీ చేసిన ఆయన కూడా సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పక్కల రైట్ హ్యాండ్గా ఉండేటోడు. మరి గసువంటోడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రోడ్ వేసుకోలే, ఒక డ్రైన్ వేసుకోలే, ఒక ట్యాప్ కలెక్షన్ లేదు, ఒక లైటు లేదు, ఒక కరెంటు లేదు. మరి ఇవాళ మాత్రం అది ఓడుస్తాం ఇది చేస్తామని చెప్తారు. ప్రభుత్వమే నీది కాదాయా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ఊరు డెవలప్ అవుతుంది, నీ గేరు డెవలప్ అవుతుంది, మన ఐజ డెవలప్ అవుతుంది. దానికోసమే కాంగ్రెస్ పార్టీ ఐజ మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఒక్కొక్క వార్డుకి 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు. ఇలా ఇక్కడ ఏదైతే 5 వార్డులు మనం భరత్ నగర్ కానీ, టీచర్స్ కాలనీ కానీ, బుడగజంగాల కాలనీ కానీ, దేవనగర్ కానీ, తర్వాత చౌరస్తా కానీ, ఇటు కొత్త బస్టాండ్ కానీ అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవడానికి 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ సీసీ రోడ్లకి, డ్రైన్లకి, కలవట్లకి పైసలు పెట్టి టెండర్ వేసి ఇవాళ వార్డుల్లో ఓట్లు రిక్వెస్ట్ చేస్తున్నాము, అడుక్కుంటున్నాము. కాబట్టి ఐజ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు అభివృద్ధి చేయనోడు కావాలా, మాయమాటలు చెప్పినోడు కావాలా, కాంగ్రెస్ పార్టీ 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మున్సిపాలిటీలు పెట్టి మాకు ఓట్లు వేస్తాం మేము అభివృద్ధి చేస్తామనేటోడు కావాలా, ఐజ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళు ఏం చేయలే, నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే 10 కోట్ల రూపాయలు తీసుకురానికే చేత కానీ మీరు ఇవాళ మేము అధికారంలో ప్రభుత్వం మీడలేం. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఓడిపోయారు, ఎమ్మెల్సీ గారు ఓడిపోయారు. ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యే లాంటోడు, ఎమ్మెల్సీ లాంటోడు గెలిచి కూడా ఏం నడుస్తలేదన్న సంగతి వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మరి కౌన్సిలర్ గెలిస్తే ఎట్లా నడుస్తుంది, ఎట్లా రోడ్ వస్తుంది, ఎట్లా కలవట్టు వస్తుంది, ఎట్లా ఇందిరా మిల్లు వస్తుంది, ఎట్లా రేషన్ కార్డు వస్తుంది, ఎట్లా పెన్షన్ వస్తుంది, నువ్వు ఎట్లా డెవలప్ చేసుకుంటావు? ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి సాధ్యం కాని డెవలప్మెంటు ఒక కౌన్సిలర్కి చైర్మన్కి ఎట్లయితుంది? ఎందుకు అవుతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి మీరే చెప్తున్నారు మళ్ళీ ఇవాళ మున్సిపాలిటీ ఎట్లా అభివృద్ధి అవుతుంది? అంటే ఎమ్మెల్యే స్వయాన ఎమ్మెల్సీ మాట్లాడినప్పుడు ప్రభుత్వం మనది లేదు మనది నడవదని చెప్పినప్పుడు మరి మున్సిపాలిటీల మీద ఎట్లా నడుస్తుంది, ఎట్లా డెవలప్ చేస్తావు? కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టే ఇది గమనించినారు కాబట్టే ఈ ప్రాపగండని క్రియేట్ చేసి ఈ వార్డులు ఇట్లా చేసిరు, ఈ వార్డు ఇట్లా చేసిరు, వీడు గెలిస్తే ఇట్లా అయిపోతుంది, వీడు గెలిస్తే ఇట్లా అవుతుంది, ఇది కాదు టార్గెట్ చేసుకొని ఒక ఫేక్ న్యూస్లో పట్టుకొని అడ్డగోలుగా ప్రచారం చేసి ఊరు అభివృద్ధి అవసరం లేదు, మీకు గేర్ అభివృద్ధి అవసరం లేదు, రోడ్డు అవసరం లేదు, డ్రైన్ ఎక్కడం లేదు, ఇందిరమ్మ ఇల్లు అవసరం లేదు, ట్యాప్ అవసరం లేదు, కరెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇలా భావోద్వేగం